2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మనీ బ్లాకేజెస్ కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే అప్పు ఇచ్చినప్పుడు తిరిగి రాకపోవడము, లేదు అంటే డబ్బు మనకి రావాల్సిన టైంకి రాక మనము చాలా ఇబ్బంది పడడం, ఇలా రకరకాల సినారీస్ అయితే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా మనీ బ్లాకేజ్ అయినప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అంటారు? మెడిటేషన్ త్రూ అది పాసిబుల్ అవుతుందా, లేదంటే ఏమైనా మంత్రాస్ మనం చాంట్ చేయాలంటారా? అంటే మనీ బ్లాక్ అవడం అని అంటే మనీ మీద మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఒక బ్లాక్గా క్రియేట్ అవుతుంది. అంటే మనం దానిని ఇంప్రాపర్గా దానిని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేనప్పుడు అది బ్లాక్ అవుతుంది. అంటే మెడిటేషన్లో ఏంటంటే ప్లెజెంట్ మైండ్తోని ఎక్కడ బ్లాక్ అయిపోతుంది మనీ అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో మనం కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడం ద్వారా ఈ బ్లాకేజెస్ని రిలీవ్ చేయొచ్చు. బ్లాకేజ్ రిలీవ్ అంటే ఒక నెగిటివ్ ట్రాక్ నుంచి పాజిటివ్ ట్రాక్లోకి మనం జంప్ అవ్వడం, క్వాంటమ్ అనమాట. అంటే ఈ ప్లేస్ నుంచి ఈ మైండ్ సెట్ నుంచి ఆ మైండ్ సెట్కి మనం జాయిన్ అవ్వడం అనమాట, అంటే షిఫ్ట్ అయిపోవడం. సో అలాగే మనం ఏంటంటే మార్నింగ్ టైం ఓంకారాన్ని చాంట్ చేయడం ద్వారా ఇట్ విల్ గివ్ యూ ద ప్లెజెంట్ మైండ్ సెట్. మనసు ప్రశాంతంగా ఉంటే నువ్వు ఎక్కడ బ్లాక్ అనేది చేసుకున్నావు అనేది తెలుస్తుంది. మన గురించి మనం ఆలోచించేటప్పుడు మన ప్రవర్తన విధానాన్ని పూర్తిగా మనం అవగతం చేసుకున్నప్పుడు బ్లాక్ ఎక్కడున్నది అనేది తెలిసిపోతుంది. మన మాట తీరా, ప్రవర్తన విధానమా, ఆలోచించే విధానమా ఎక్కడ అనేది. అలాగే కొన్ని మంత్రాస్, శ్రీం బ్రిజీం నమః. ఈ శ్రీం అనేది ఏంటంటే అమ్మవారి యొక్క, లక్ష్మీదేవి యొక్క మంత్రం. బ్రిజీం అనేది విశ్వామిత్రుడు కనిపెట్టినటువంటి ఒక మంత్రాన్ని, సీడ్ మంత్రాన్ని, ఈ రెండింటిని జత చేసి శ్రీం బ్రిజీం నమః అనేటటువంటి మంత్రాన్ని చాంట్ చేయడం ద్వారా రోజు కంటిన్యూగా ఒక 108 టైమ్స్ మనం రోజు చాంట్ చేయడం ద్వారా దేర్ విల్ బి ఏ షిఫ్ట్ అనమాట. మన ఆలోచన విధానాల్లో కొంత మార్పు అనేది జరుగుతుంది. ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్కి మనం మారేటటువంటి అవకాశం దొరుకుతుంది అనమాట. యూ విల్ హ్యావ్ సమ్ సోర్సెస్ టు గెట్ ద మనీ. అర్థమవుతుందా? అంటే మనం ఈ మంత్రాన్ని జపించేస్తే నాకు అవుతుందా అని అంటే ఆ మంత్రం యొక్క విలువ ఏంటనేది తెలుసుకోవాలి. ఆ మంత్రం మనకి స్పిరిచువల్గా, అంటే నిన్ను ఆధ్యాత్మికంగా నడిపించడానికి, నీలో నువ్వు దాచుకున్నటువంటి నెగిటివ్స్ ఏమైతే ఉన్నాయో అవి రిమూవ్ చేయడానికి, సో అంటే మన తప్పును మనం తెలుసుకుని సరిదిద్దుకునేటటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. సో మంత్రాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కంటిన్యూస్గా మనం చాంట్ చేయడం వల్ల ఇట్ డెవలప్స్ ద ఫ్రీక్వెన్సీ. ఎటువంటి ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తుందంటే అబండెన్స్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఫ్రీక్వెన్సీని ఈ మంత్రం ద్వారా మనం పొందొచ్చు. అలాగే మనం హోపోనోపోనో టెక్నిక్ కూడా చెప్పామన్నమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ హోపోనోపోనో కూడా ఏంటంటే మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ బ్లాకేజెస్ని, అంటే మనం లైఫ్లో మనీ గురించి ఎప్పుడన్నా సరే ఒక తప్పుగా మాట్లాడినా, డబ్బు విషయంలో ఎవరినైనా బాధ పెట్టినా, డబ్బును బాధ పెట్టినా అది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. మనకు కూడా ఆ బాధ అనేది తెలుస్తుంది. సో ఆ తెలిసినప్పుడు మనం మన తప్పును మనం రెక్టిఫై చేసుకోవడానికి ఈ హోపోనోపోనో టెక్నిక్ని మనం ఉపయోగిస్తుంది. సో బట్ ఈ శ్రీం బ్రిజీం మంత్రం అనేది ఏంటంటే స్పిరిచువల్గానే చాలా బాగా బాగుంటుందన్నమాట. అంటే మనల్ని ఒక ఆధ్యాత్మిక వేలో వెళ్తూ డబ్బుని మనం ఎలా పొందాలి, ఏ విధమైనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే కరెన్సీ వస్తేనే డబ్బు ఉందని అనుకుంటారు. ఐశ్వర్యం అంటే ఏంటి? మనం సంతోషంగా ఉండటం ఐశ్వర్యం, మన పిల్లలతో మనం హ్యాపీగా గడపడం ఐశ్వర్యం, పిల్లలు ఉండటం ఐశ్వర్యం, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఐశ్వర్యం, చదువు ఉండటం ఐశ్వర్యం, 3 పూట్ల తినగల శక్తి ఉండటం ఐశ్వర్యం, నీ పనిని నువ్వు చేసుకుని ఆరోగ్యవంతంగా ఉండటం ఐశ్వర్యం. వీటన్నిటిని ఐశ్వర్యంగా మనం భావించినప్పుడు డబ్బు కూడా రావటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి చాంటింగ్ ఆఫ్ సమ్ మంత్రాస్ విల్ డెవలప్ ద ఎనర్జీ, ఫ్రీక్వెన్సీని ఎక్కువ చేస్తుంది అనమాట. ఫ్రీక్వెన్సీ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా అట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో యూనివర్స్లో నీకు అంటూ కొంత డబ్బు అనేది ఉంది, కానీ నువ్వు దానిని ఆకర్షించుకోవాలి. సో ఆకర్షించాలంటే దానికి అనుకూలంగా నీ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. సో దీస్ మంత్రాస్ విల్ గివ్ రైజ్ టు డెవలప్ ద ఫ్రీక్వెన్సీ. దాంతోపాటుగా కృతజ్ఞతాభావం, డబ్బును నేను పొందుతున్నందుకు కృతజ్ఞతలు, డబ్బు నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞత ఈజ్ ద గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ ఆఫ్ ద అబండెన్స్. సో మనం ఈ మంత్రాన్ని, ఈ గ్రాటిట్యూడ్ని ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనీ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవుతాయి. డైలీ మార్నింగ్, ఈవినింగ్ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చాంటింగ్ షుడ్ బి 108 టైమ్స్ మీరు
చాంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ శబ్దాన్ని పలకడం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తుంది. ఆ శబ్దం పలికేటప్పుడు నీలోని ఖచ్చితంగా నేను అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, నువ్వు ఏ పనినైతే ఆపేసుకుంటున్నావో ఆ పనిని డెవలప్ చేసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి నీకు ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో మన క్లాసెస్లో ఏంటంటే రెగ్యులర్గా ప్రతి ఫ్రైడే కంపల్సరీ శ్రీం బ్రిజీం మంత్రాన్ని 108 టైమ్స్ ఖచ్చితంగా చాంట్ చేస్తాం ఎవ్రీ ఫ్రైడే. అలాగే మనం ఏంటంటే హోపోనోపోనో టెక్నిక్ని ఖచ్చితంగా క్లాస్లోని మనం 21 టైమ్స్ చాంట్ చేయడం ఉంటుంది. సో ఈ హోపోనోపోనో వెనకాల ఆంతర్యం ఏంటి, ఈ హోపోనోపోని డెవలప్ చేసుకోవడం వలన మనీకి మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎలా తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అంటే ఎలా మేడం, మీరు అన్నట్టుగానే డబ్బుకు సంబంధించి ఎన్నో రకాలుగా ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని బ్లాకేజెస్, ఇదే బ్లాకేజ్ తోటి నేను సఫర్ అవుతున్నాను, దీని నుంచి నేను బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు కండక్ట్ చేసే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్పెషల్లీ సిరి మనం మెడిటేషన్లో ఏంటంటే ఫస్ట్ మనీ మీద మనకున్నటువంటి నెగిటివిటీని రిమూవ్ చేస్తాం. అంటే ప్లెజెంట్ మైండ్ పెట్టుకుని సో డబ్బు అనేది నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి, నాలో నేను ఏమి నెగిటివ్స్ని క్రియేట్ చేసుకున్నాను, ఎటువంటి బ్లాక్స్ని క్రియేట్ చేసుకున్నాను అని తెలుసుకోవడానికి మన మెడిటేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మనం నైట్ కండక్ట్ చేసేటటువంటి మనీ క్లాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఏంటంటే మనం ఏ ఎఫర్మేషన్ రాసుకోవడం ద్వారా ఏ ఎఫర్మేషన్ని ఎంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తాము, ఎంత ఎమోషన్తో రాస్తాము, అలా రాయడం ద్వారా మనీకి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా డెవలప్ అవుతుంది. మనీ విషయంలోనే కాదు, ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మనం పలికేటటువంటి ప్రతి పదము ఇంపార్టెంట్. చాలామంది చూస్తుంటాము, మా అబ్బాయి ఇలాంటి, మా అబ్బాయి కాదు, పాజిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టండి. మీరు ఇచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది వాళ్ళని మారుస్తుంది. మనం ఎప్పుడైతే లేదు లేదు అని అంటామో ఆ లేదు అనేది వాళ్ళకు కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే మన ఎఫర్మేషన్ రాసేటప్పుడు కానీ, చాంట్ చేసేటప్పుడు కానీ, కొన్ని మంత్రాస్ చాంట్ చేసేటప్పుడు కానీ మన వే ఆఫ్ థింకింగ్, మన ప్లెజెంట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నైట్ క్లాస్లో ఏంటంటే ఎఫర్మేషన్కి ఎటువంటి ఎమోషన్ని టచ్ చేసుకో. ఎఫర్మేషన్ రాసేటప్పుడు మన హ్యాండ్, హార్ట్, ఐస్ ఏ విధంగా ఉండాలి, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ వచ్చి November 3rd నుంచి స్టార్ట్ అవుతాయి. నైట్ మనకి 8:20 to 9:15 వరకు స్టార్ట్ అవుతుందండి క్లాసు. అలాగే మెడిటేషన్ క్లాసెస్ మాత్రం ఎవ్రీ టైం మనం మండలం పెడుతున్నాము. November 15th నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.